హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అందరికి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుతున్న ముందు ఉజ్జయిన్లో ఉన్న 2 శక్తిపీఠాల గురించి మాట్లాడే ముందు మనం అయితే ఉజ్జయిన్లో కొన్ని విషయాలు తెలుసుకోం. ఏంటంటే ఫస్ట్ మీరు ఉజ్జయిన్ రాగానే మహాకాల్ దర్శనం అయితే చేసుకోవాలి. సో మహాకాల్ దర్శనం తర్వాతనే మీరు మిగతా ఏవైతే ఉంటాయో అక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో నేను మహాకాల్ దర్శనం వీడియో అయితే మీకు ఆల్రెడీ నా ఛానల్లో వేసిన, వెళ్ళి చూడండి. అండ్ దానికన్నా ముందు ఓంకారేశ్వర్ వీడియో కూడా వేసిన, అది కూడా వెళ్ళి చూడండి. అది ఇంకో జ్యోతిర్లింగం. సో మీరు అలా లైన్గా వస్తేనే మీకు మొత్తం ఈ ట్రిప్ ఎలా చేయాలి, మొత్తం ఎక్కడ స్టే చేయాలి అండ్ అన్ని దర్శనం ఎట్లా చేసుకోవాలో సో మీకు తెలుస్తుంది. సో ముందు వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఇప్పుడు మనం శక్తిపీఠాల గురించి మాట్లాడితే ఉజ్జయిన్లో ఫస్ట్ వచ్చేసి హర్సిద్ధి శక్తిపీఠ్ ఎక్కడ అంటే మన ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిపోగానే ఎగ్జిట్ నుంచి కారిడార్ వస్తుంది. కారిడార్ నుంచి మీరు రైట్ సైడ్ ఇంకో ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ నుంచి అయితే మీకు హర్సిద్ధి టెంపుల్ అయితే వస్తుంది. సో హర్సిద్ధి టెంపుల్ దర్శనం అయితే ఫస్ట్ చేసుకోవాలి. అండ్ దానికన్నా ముందు మీరు ఉజ్జయిన్లో ఏ హోటల్లో స్టే చేయాలో నేనైతే మహాకాల్ వీడియోలో అయితే పెట్టినాను, మీరు వెళ్ళి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ హోటల్ లింక్ అండ్ హోటల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసిన. సో మీరు స్టే అయితే అక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అక్కడ ఉజ్జయిన్లో చాలా హోటల్స్ అయితే ఉంటాయి. హోటల్స్లో కూడా తక్కువ బడ్జెట్, తక్కువ రేట్లో కూడా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ కూడా మీరు అయితే వెళ్ళి స్టే చేయొచ్చు. ఇప్పుడు మనం శక్తిపీఠాల టాపిక్ వస్తే ఫస్ట్ ఉజ్జయిన్లో మనం అయితే హర్సిద్ధి శక్తిపీఠ్. సో హర్సిద్ధి శక్తిపీఠ్ అయితే మనకి ఉజ్జయిన్ మహాకాల్ నుంచి అయితే దగ్గరనే ఉంటది, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ హర్సిద్ధి శక్తిపీఠ్ ఎన్నో శక్తిపీఠ్ అంటే 51 శక్తిపీఠలో ఒకటి. సో హర్సిద్ధి శక్తిపీఠ్ అనేది అమ్మవారి 13th శక్తిపీఠ్. ఆ 13th శక్తిపీఠ్ అమ్మవారిలో ఏ పార్ట్ అంటే ఎల్బో అన్నమాట. సో ఆ ఎల్బో అమ్మవారి హర్సిద్ధి శక్తిపీఠ్. సో ముందు శక్తిపీఠ్ దర్శనం అయితే చేసుకుందాం. ఈ శక్తిపీఠ్ టెంపుల్లో ఇంకా ఇదొకటే కాకుండా ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి హర్సిద్ధి మాత టెంపుల్ పక్కకే శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. సో అది దర్శనం చేసుకోవాలి. అది దర్శనం చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి ఇంకొక వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. వినాయకుడు టెంపుల్ దర్శనం కూడా చేసుకోవాలి. సో వినాయకుడు టెంపుల్ దర్శనం తర్వాత అక్కడ నుంచి మనము ఎన్నెన్ని శక్తిపీఠాలు ఉన్నాయి అండ్ ఆ 2 దీపం స్తంభాలు అయితే మనం చూద్దాం. మేము వచ్చింది అయితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అనమాట. సో మేము ఈ దీపాలన్నీ వెలగడం అయితే చూడలేము. సో ఇది వెలిగించే టైం అయితే సాయంత్రం 7 o'clock అనమాట. సో 7 o'clockకి మొత్తం అమ్మవారికి ఆరతి ఇస్తూ ఈ మొత్తం స్తంభాల మీద ఎక్కి అయితే దీపాలు అయితే ముట్టిస్తారు. అదైతే మేము షూట్ చేయలేకపోయినాము. సో మేము ఆ టైంకి రాలేదు. ఇక్కడ అయితే అమ్మవారివి ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి, మొత్తం 51 శక్తిపీఠాల ఏ శక్తిపీఠ ఏ పార్ట్ మొత్తం అయితే ఇక్కడ బోర్డు అయితే ఉంది. మీకు బోర్డులో అయితే అన్నీ చూపిస్తాను. అండ్ ఈ శక్తిపీఠాలు ఏ స్టేట్లో లొకేటెడ్ అయి ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళైతే ఫొటోస్తో సహా ఈ బోర్డు మీద అయితే మెన్షన్ చేసినారు, చూడండి. ఇప్పుడు హర్సిద్ధి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మీరు గట్కాలి అమ్మవారి టెంపుల్ కి శక్తిపీఠ్ దగ్గరికి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. సో ఇక్కడ నుంచి మీకు ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అన్నీ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా గట్కాలి శక్తిపీఠ్ అని చెప్తే వాళ్ళే వెళ్ళి తీసుకెళ్తారు. సో మీకు ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి. అండ్ మీరు ఈ హర్సిద్ధి శక్తిపీఠ్ నుంచి గట్కాలి శక్తిపీఠ్ మాక్సిమం ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది.
మీకు ఎక్కువ కూడా ఛార్జ్ చేయరు. మీకు ఇప్పుడు గట్కాలి అమ్మవారి శక్తిపీఠ అయితే చూపిస్తాను. అండ్ మీరు అక్కడ కూడా ఏమేమి దర్శనం చేసుకోవాలి అండ్ అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలో మీకైతే చెప్తాను. ఫైనల్లీ గట్కాలి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి మీరు అయితే ఫస్ట్ ఇక్కడ మీకు షాప్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మీరు పర్సనల్గా పర్చేస్ చేసుకోవాలన్నా కానీ లేకపోతే ఇంటికి తీసుకెళ్ళాలని ఇక్కడ షాప్స్ అండ్ తినడానికి హోటల్స్ అట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు టెంపుల్ విషయానికి వస్తే మాత్రము ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో మీరు టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఇది మొత్తం వ్యూ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే టెంపుల్ చాలా నచ్చింది. సో చాలా బాగా కట్టారు టెంపుల్ అయితే. సో మేము వెళ్ళిన టైంకి అయితే చాలా మటుకైతే రష్ ఉండే. సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు, మాకు కొంచెం టైం పట్టింది. సో అమ్మవారి టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. మీరు అయితే దర్శనం ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. గట్కాలి టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము టెంపుల్ మొత్తం తిరిగి అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. సో టెంపుల్ విషయానికి కట్టడాల విషయానికి అయితే చాలా బాగుంది. సో ఈ దీపం స్తంభం కూడా నేను చెప్పినట్టే సాయంత్రం 7 o'clockకే ఇది వెలిగిస్తారు. అండ్ ఓవరాల్ వ్యూ అయితే ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయితే అంటే లైక్ దర్శనం చేసుకోవడం అయితే ఇలా వెళ్ళాలి. దర్శనం అయ్యి ఎగ్జిట్ బయట రాగానే మీకు ఇక్కడ అయితే శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. సో నేను చెప్పాను కదా మీకు ఇక్కడ టెంపుల్స్ ఏవేవైతే దర్శనం చేసుకోవాలి అది చెప్తాను చెప్పి. సో మీకు అమ్మవారి టెంపుల్ ఎగ్జిట్ తర్వాతనే ఈ శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మీకు గట్కాలి శక్తిపీఠ దర్శనం అయితే అయిపోయినట్టు. సో ఇంతటితో ఉజ్జయిన్లో ఉన్న శక్తిపీఠాల వీడియో అయితే అయిపోయింది. సో ఉజ్జయిన్లో అయితే ఈ 2 శక్తిపీఠాలే ఉన్నాయి, ఒకటి హర్సిద్ధి అండ్ ఒకటి గట్కాలి. సో ఇంతటితో మా వీడియో కూడా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు సందీపని ఆశ్రమం అయితే ఇస్తాము. అది అంటే కృష్ణుడిది చదువుకున్న స్కూల్ అండ్ కృష్ణుడు అన్ని వేదాలు చదువుకున్న ఆశ్రమం అనమాట అది. సో అది అయితే నెక్స్ట్ మీకు పార్ట్లో వస్తుంది. అండ్ ఆ వీడియోలో మీకు కృష్ణుడు అక్కడ ఎలా చదువుకున్నాడు అండ్ లైక్ ఎలా వేదాలు నేర్చుకున్నాడు, ఎలా విద్యలు నేర్చుకున్నాడు, మొత్తం డీటెయిల్స్ అయితే ఆ పార్ట్లో చెప్పేస్తాను. సో ఈ పార్ట్కి వచ్చేసి మాత్రం ఉజ్జయిన్ టెంపుల్కి వచ్చేసి మాత్రం సో ఇది శక్తిపీఠాలది. మీకు హర్సిద్ధి శక్తిపీఠ అండ్ గట్కాలి శక్తిపీఠ ఫుల్ స్టోరీ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వీడియోలో అయితే నేను చెప్పలేకపోయినా, ఎందుకంటే వీడియో లెంతీ ఎందుకు అని చెప్పి లైక్ వీడియో మళ్ళీ లెంతీ అయిపోతుందని. మీకు ఎలా దర్శనం చేసుకోవాలో అదొకటే చెప్పాను. సో మీకు స్టోరీ అయితే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, చూడండి. సో ఇంతటితో ఉజ్జయిన్ శక్తిపీఠాల వీడియో అయితే అయిపోయింది. సో ఇదన్నమాట వీడియో. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కంప్లీట్లీ చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాం. గేర్ షిఫ్ట్ జర్నీస్.